एमएलए पैडी कौशिक रेड्डी जो कि एक ऑटो में आए और इन्होंने किया अनोखे पैमाने पर ऑटो ड्राइवर्स की हिमायत में एहतजाज। इल्ज़ाम है कि रियासती हुकूमत ने ऑटो वर्कर्स के लिए काफ़ी ज़्यादा मसाइल खड़े कर दिए हैं और इनके दरपेश मसाइल को हल नहीं किया जा रहा है। इसी के चलते कई सारे ऑटो ड्राइवर्स ने अब तक खुदकशी भी कर ली है। हुकूमत ने ऐसी सूरत हाल पैदा कर दी है कि ऑटो ड्राइवर्स का जीना मुहाल हो चुका है। इन्होंने रियासती हुकूमत से गुजारिश की है कि वो ऑटो वर्कर्स को माहाना 12,000 रुपये की माली इमदाद जारी करे। ऑटो वर्कर्स जो कि सड़क पर आ गए हैं, इनकी हिमायत के लिए सभी को आगे बढ़ना चाहिए। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है DTV9 की खुसूसी रिपोर्ट। కరీంనగర్ జిల్లాలో బుర్రా కరుణాకర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని నిన్న చనిపోతే ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో ఇవాళ ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం. ఇవాళ నా హృదయం కదిలిచ్చింది. ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాను. ఇవాళ వాళ్ళకి మద్దతుగా ఇవాళ అసెంబ్లీకి ఇవాళ బడ్జెట్ సెషన్ కి నేను ఆటోలో ఇవాళ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్లని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్ లో ఆ 12,000 రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటు పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ 10 రోజుల ఇవాళ మీరు 10 రోజులు దాటేస్తే మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు. మీరు దీనికి స్పందించారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతా ఉన్నాను. ఎటు పరిస్థితుల వాళ్ళకి మాత్రం మీరు ఈ 12,000 రూపాయలు మీరు ఎలక్షన్ హామీలు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి మద్దతు ధర వాళ్ళకి ఆ 12,000 ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా దాదాపు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 నెలలనే ఇలా 21 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇంకా 5 సంవత్సరాలలో వీళ్ళు ఈ పరిస్థితిలో ఉంటే ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు? కాబట్టి ఈ ఆటో డ్రైవర్లకి మద్దతుగా నేను ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఆటోలో అసెంబ్లీకి రావడం జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.